హాయ్ ఫ్రెండ్స్, మొన్న నా లాస్ట్ 3 మినిట్స్ వీడియోలో మామిడి చెట్లు కట్ చేస్తున్నారని చెప్పి వీడియో పెట్టాను. అసలు ఎందుకు కట్ చేస్తున్నారు అనేది నా లాస్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియో చూసేవాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి నా లాస్ట్ వీడియో కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంకా చెట్ల కింద బాగా గడ్డి ఎక్కువ ఉందని చెప్పి టాటర్తో దున్నడం జరిగింది. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత జేసీబీ వచ్చి మిగిలి ఉన్న చెట్లని, కట్ చేసిన చెట్లని భూమి నుంచి తీసి క్లియర్ చేయడం జరిగింది. ఈ పనులు అయిన తర్వాత మనుషులు వచ్చి చెట్ల కింద ఉన్న పాదులు గీదలు అవి క్లియర్ చేయడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత మెడిసిన్స్ అనేది వచ్చినాయి ఫ్రెండ్స్. చెట్టు కింద మెడిసిన్స్ పెట్టినప్పుడు ఏ చెత్త లేకుండా చూసుకుని చెట్టు 4 వైపులా గుంటలు తీసి, ఇక్కడ చూస్తుంది పేడ బస్తాలండి. ఇది చెట్టుకొచ్చి ఒక బత్త వేయాలి. మెడిసిన్ వచ్చి 20 నెంబర్ బస్తాయండి, 50 కేజీలది. అది చెట్టుకు వచ్చి చిన్న చెట్టు అయితే 2 కేజీలు, పెద్ద చెట్టు వచ్చి 5 కేజీలు వేసుకోవచ్చు. మెడిసిన్స్ అవి పూర్తయిన తర్వాత గుంట అనేది కప్పెట్టేయాలండి. ఇలా చేయడం వల్ల వానాకాలంలో ఆ మెడిసిన్ అనేది లైట్గా చెట్టుకు పట్టుకునేది బలం అనేది పెరుగుతుందండి. ఆ తర్వాత రోజు చెట్లకి బాగా పురుగై పట్టింది అని చెప్పి, చెట్లన్నీ బాగా నలుపు వచ్చినాయి అని చెప్పి స్ప్రే చేశారండి. అది చేసినప్పుడు నేను ఈ పనుల మీద ఉన్నాను, దగ్గర లేను, వీడియో తెత్తకి వీలు అవ్వలేదు. మనకి చేసిన మెడిసిన్ పేరు నేను చెప్తున్నాను. డాంటోస్ 100 గ్రాములు, రెబల్ 250 గ్రాములు, సాక్ 999 1 లీటర్. ఈ 3 మిక్స్ చేసి 1000 లీటర్ల వాటర్లో కలపాలండి. అది ఎన్ని చెట్లకు వస్తుంది అనేది చెప్పలేం. మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ సేమ్ 1000 లీటర్ వాటర్లో మళ్ళీ 3 డబ్బాలు కలుపుకోవాలి. ఈ 3 ఇది చేసిన తర్వాత పురుగు మొత్తం చచ్చిపోయి వితిన్ 2 డేస్లో రిజల్ట్స్ వస్తుందండి. చెట్టు చిగురు వచ్చి మనకి చూస్తానికి అందంగా కనపడుతుంది. వీడియో లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ దిస్ వీడియో.